హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఆలూ మంచూరియన్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో ఈ ఆలూ మంచూరియన్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి 1/2 kg బాగా వాష్ చేసిన బేబీ పొటాటోస్ని వేసుకోవాలి. ఇక్కడ బేబీ పొటాటోస్ ప్లేస్లో నార్మల్ అయినా యూజ్ చేయొచ్చు. నార్మల్ పొటాటోలో అయితే ఒక దాంట్లో 4-5 క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలానే తగినన్ని వాటర్ని వేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 1 విజిల్ వచ్చే వరకు, అంటే పొటాటోస్ని జస్ట్ 70% వరకు కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఓవర్ కుక్ చేయకండి. ఇలా ఒక 70% వరకు, అంటే జస్ట్ ఒక 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిపైన ఉన్న స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేసేయకండి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఆలూకి ఈ మిక్చర్ అనేది పట్టుకోదు. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని వేసి ఈ మిక్చర్ అంతా ఆలూకు బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆలూని తీసుకుని వేడి నూనెలకు వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు కదపకుండా అలానే ఉంచేసేయండి. మీరు వెంటనే ఆలూని కదిపేస్తే దానిపైన ఉన్న కోటింగ్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇలా ఒక 1 మినిట్ పాటు కదపకుండా అలానే ఉంచేసి 1 మినిట్ తర్వాత అన్ని సైడ్స్ టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా అయ్యి అలానే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే కలర్ వచ్చేసినప్పటికీ లోపల పచ్చిగా అలానే ఉండిపోతుంది. సో ఇక్కడ లోపల ఆలు అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బయట లేయర్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మంచూరియన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అలానే క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసి లమ్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవ్వకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 1 ఇంచ్ అల్లం తరుగు, 5-6 వెల్లుల్లి తరుగు, అలానే సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి తరుగును వేసి కేవలం హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ అంతా కేవలం హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్ ఆనియన్ పెటల్స్, 1/2 కప్ క్యాప్సికమ్ క్యూబ్స్ని వేసి జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో వీటిని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్. సో సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని కాస్త తక్కువగానే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్లర్రీ, అంటే కార్న్ఫ్లవర్ మిక్చర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే అవసరమైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని లైట్గా చిక్కపడనివ్వండి. మరీ ఎక్కువగా చిక్కపడకూడదు. ఈ సాసెస్ అనేవి కాస్త పల్చగా ఉన్నప్పుడే ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూని వేసి కేవలం హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్ మీద టాస్ చేసేస్తే ఆలు అనేవి పడిపోతాయి. సో ఇలా కేవలం హై ఫ్లేమ్ మీద మాత్రమే బాగా టాస్ చేసుకోవాలి. అలానే కాస్త పల్చగా ఉన్నప్పుడే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్గా సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఆలూ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.